సూపర్ స్టార్ ఈ పేరు వెనక ఉంచుకొని ముందుకు దూకాడు మహేష్ బాబు. కానీ ఆ స్టార్డమ్ రావడానికి మాత్రం చాలా కాలం పట్టింది కాదు, చాలా కష్టపడ్డాడు. తండ్రి సంపాదించిన పేరు ఎవరికైనా ఈజీగానే వస్తుంది, కానీ ఆ ఇమేజ్ రావాలంటే కష్టం. ఆ కష్టం అనుభవించాడు కనుకే మహేష్ బాబు ముందు సూపర్ స్టార్ చేరినప్పుడు ఎవరు పెద్దగా విమర్శించలేదు. ఇంకా చెప్పాలంటే కృష్ణ గారి తర్వాత ఆ టైటిల్ అతనికి యాప్ చేశారు అనేశారు కూడా. అది నిజమే అని ప్రతి సినిమాతో ప్రూవ్ చేసుకుంటూ దూసుకుపోతున్న రాజకుమారుడు ఈవేళ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అందరి అభిమానుల విషెస్ వెల్లువలా వస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా అన్నయ్య రమేష్ బాబు నటించిన నీడ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలోకి వచ్చాడు మహేష్ బాబు. ఆ తర్వాత బజారు రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢాచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు లాంటి సినిమాలు చేశాడు మహేష్. అన్ని సినిమాల్లోనూ చాక్లెట్ బాయ్ లుక్స్ తో తండ్రికి తగ్గ తనయుడుగా చిచ్చర పిడుగు అనిపించుకున్నాడు. అయితే సినిమాల వల్ల మహేష్ బాబు చదువు పాడవుతుందని, చదువు పూర్తయ్యాక మళ్లీ సినిమాల్లోకి రావచ్చు అంటూ మహేష్ ని కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంచాడు కృష్ణ. అయితే మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఒక్కడు. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో చార్మినార్ సెట్టింగ్ ఓ హైలైట్ అయితే మహేష్ బాబు పర్ఫార్మెన్స్ మరో హైలైట్ అని చెప్పాలి. కబడ్డీ ప్లేయర్ గా, యూత్ రిప్రజెంటేటివ్ గా కనిపించిన మహేష్ బాబు యాక్టింగ్ కు ఫుల్ మార్కులు పడ్డాయి. ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. ఇక అప్పటి వరకు కృష్ణ అభిమానులే ప్రిన్స్ ఫ్యాన్స్ అన్న లైన్ పోయి తనకంటూ సొంత ఫాలోయింగ్ మహేష్ కి ఏర్పడింది. ఒక్కడు సినిమాతోనే హిట్స్ ఉన్నాయి, క్లాప్స్ వచ్చినా అధైర్యపడకుండా దూసుకెళ్తున్నాడు. కానీ మహేష్ బాబు ఇంకేదో సాధించాలి, అభిమానులంతా గర్వపడేలా, స్టార్ వార్ లో దుమ్ము దులిపేలా ఓ హిట్ కావాలి. అది పలానా హీరోకి పలానా సినిమా ఉందే అలా అంతా అనుకునేలా ఉండాలి అనుకుంటున్న టైంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన పోకిరి అభిమానుల ఆకలిని తీర్చింది. ఆ టైంలో ఉన్న అన్ని రికార్డులు తిరగరాస్తూ మహేష్ ని టాప్ రేస్ లో నిలబెట్టింది పోకిరి. పోకిరి దెబ్బకు రికార్డుల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఆ తరువాత వరుసగా 3 ఫ్లాపులు రావడంతో మహేష్ బాబు ఈసారి ప్రయోగాలు చేయకుండా మాస్ బాట పట్టాడు. దూకుడు మూవీతో వచ్చి దుమ్ము దులిపాడు. శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దూకుడులో పోలీస్ ఆఫీసర్ గా, ఎమ్మెల్యేగా సరికొత్త లుక్ తో తన పెర్ఫార్మెన్స్ ను కట్టిపడేశాడు. ఈ మూవీతో చాలా వరకు తన రికార్డులు తానే బద్దలు కొట్టాడు. నిజానికి ముందు నుంచి మహేష్ బాబు హీరోయిజాన్ని నమ్ముకుంది తక్కువ, స్టోరీనే నమ్మాడు. ఆ తరువాత ప్రతి విజయంతో కథకే ఇంపార్టెన్స్ ఇవ్వడం పెంచాడు. అందుకే వెంకటేష్ తో కలిసి మల్టీ స్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేశాడు. టాలీవుడ్ లో 20 ఏళ్ల తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఇలాంటి ట్రెండ్ సెట్టింగ్ మల్టీ స్టారర్ తో ఆ రోజుల్లో కృష్ణ గారు చేసిన మల్టీ స్టారర్ ను నాటి తరం ప్రేక్షకులు మరోసారి గుర్తు చేసేలా చేశాడు. ఇక ఆ తరువాత 2 ఫ్లాపులు రావడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు మహేష్ బాబు. ఇలా 1కి 2 సార్లు ఆలోచించి షూటింగ్స్ ని పోస్ట్ పోన్ చేయడంలో మహేష్ భయపడుతున్నాడని టాక్ వచ్చింది. ఎవరేమన్నా పట్టించుకోలేదు, ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాలని డిసైడ్ అయ్యాడు. కొరటాల శివ డైరెక్షన్ లో శ్రీమంతుడిలా వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ తో టాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో చేరిన రెండో హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు మహేష్ బాబు. ఆ వెంటనే భరత్ అనే నేను, మహర్షితో 2 భారీ హిట్లు కొట్టిన మహేష్ బాబు ఆ తరువాత అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వచ్చిన సరిలేరు నీకెవరు చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆర్మీ ఆఫీసర్ గా ఈ చిత్రంలో నటించిన మహేష్ యాక్టింగ్, లుక్స్, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్, కామెడీతో పాటు డాన్సుల్లో జోస్ చూపించి అభిమానులనే కాదు అందరినీ మెస్మరైజ్ చేశాడు. 2020 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ పోటీగా అలవైకుంఠపురంలో అనే సినిమా ఉన్నప్పటికీ 250 కోట్ల వరకు కలెక్ట్ చేయడం విశేషం. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్తో కలిసి చేసిన గుంటూరు కారం సినిమా మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన 29వ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా పూర్తి స్థాయిలో రాలేదు. కేవలం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా
కేఎల్ నారాయణ నిర్మాణంలో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద ఒక సినిమా తెరకెక్కుతుంది అనే వార్త మాత్రమే అధికారికంగా బయటకు వచ్చింది.